హలో హలో ఫ్రెండ్స్. నిన్న పేపర్లో చూశాను. ఏంటంటే యుఎస్లో నిజాముద్దీన్ అటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి అతను పోలీసుల చేతిలో మరణించటం, అది చదివిన తర్వాత చాలా బాధగా అనిపించింది. ఈ మధ్యకాలంలో భారతీయులు చాలామంది కూడా మరి అమెరికాలో దుర్మరణం పాలు అవుతున్నారు. ఈ అబ్బాయి విషయంలో సాఫ్ట్వేర్ అతను, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ మధ్యన మరి ఎందుకని అమెరికాలో వాళ్ళ అవసరం తీరిపోయిందేమో ఎక్కువ బయటకు పంపించడానికి ట్రై చేస్తున్నారు మిగతా వాళ్ళతో పాటు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈ అబ్బాయి ఆ రూమ్మేట్ని ఏదో పడవపోతే లొంగిపోమంటే లొంగిపోలేదని కాల్చడం జరిగిందని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఆ నిజాలు దేవుడికే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా మనం నమ్మాలి. పరిస్థితులు అలా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం కూడా భారతీయులు కూడా వాళ్ళు వెళ్ళిపో అంటుంటే కూడా మనం ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదేమో. ఎందుకంటే హాలిడే ఈజ్ ఓవర్ కాబట్టి మన అవసరం తీరిపోయింది కాబట్టి ఒక బయట పంపించడానికి రకరకాల దారులు కూడా వాళ్ళు కూడా వెతుకుతుంటారు. ఇప్పుడు పమ్మన్ లేక పొగ పెట్టడం అనే సామెత మనకు కూడా ఉంది కదా, అట్లా మరి వాళ్ళు కూడా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, మొన్న అరోరా అనుకుంటా పంజాబ్ హర్యానాకి చెందినటువంటి యువకుడు, అతను కూడా మర్డర్ అయ్యాడు. ఎలా అంటే అతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు అమెరికాలో. అయితే అతను సెక్యూరిటీ గార్డుగా ఒక ఇంటి ముందు ఉన్నాడు. ఉంటే ఒక లోకల్ ఒక అతను వచ్చి అక్కడ యూరినేట్ చేస్తున్నాడు పక్కన గోడ పక్కన చేస్తుంటే, అదేంటి అట్లా అని చెప్పి అడిగాడట ఈ సెక్యూరిటీ గార్డుగా ఉన్న ఇండియన్. వెంటనే అతను తుపాకు తీసి అతను కాల్చి పారేశాడు. చిన్న కారణాలు, అవి పెద్ద కారణాలేం కాదు. మరి ఇది ఒక ఐడియా ప్రకారం మరి ముందు వార్నింగ్లు ఇచ్చి ఆ వార్నింగ్లు కూడా వినకపోతే ఇట్లా రూట్గా కాల్ చేస్తున్నారేమో అని ఒక అనుమానం కూడా రాక మానదు మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది ఎంత సంపాదించినా మనం బ్రతకటానికి కదా, మంచిగా బ్రతకటానికి. అసలు జీవితం పోగొట్టుకుంటే ఇంకేముంటుంది. కాబట్టి మనం మొండి పట్టుదలగా అక్కడ ఉండటం కూడా ఇక వేస్టే. ఎవరైతే మనకి టైం అయిపోయింది అనుకుంటే వీసా రావడం మంచిది. ఫ్యూచరు అంత ఆశాజనకంగా లేదు ఆ విషయంలో. ఎందుకంటే ఈ అబ్బాయి కూడా చూడండి, వీసా టైం అయిపోయిందట, ఇంకా ఎక్స్టెన్షన్ కోసం అతను అర్జీ పెట్టుకున్నాడు. అది కూడా ఇచ్చారనుకుంటా. తర్వాత అతను కూడా అరోరా అన్న అతను కూడా వీసా అయిపోయిందట. అతను కూడా అంటే చూడండి, ఇక్కడ ఒకటి కలుస్తుంది వీసా అయిపోవడం అనేది. కాబట్టి మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక రకరకాల కారణం చేత ఎలిమినేట్ చేసిన ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే అది వాళ్ళ ఇల్లు, దట్ ఈస్ దేర్ హౌస్, దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. మనం ఏం చేయగలం చెప్పండి. వెళ్ళి సంపాదించుకోవడానికి లేదు, వచ్చేయడమే, వేరే పని చేసుకోవటం, లేకపోతే ఇప్పుడు సంపాదించిన దాంతో వేరే బిజినెస్ పెట్టుకోవడం, ఇంకోటి చేసుకోవాలి, తప్పదు. పరిస్థితులు బట్టి అలా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం వాళ్ళని ఏం చేయలేం. ఐక్యరాజ్య సమితి తీసుకెళ్ళినా వాళ్ళని చేసేది ఏమీ లేదు. మనం అమెరికా వాళ్ళదే నడుస్తుంది అక్కడ, మనం చూస్తున్నాం కదా. కాబట్టి మరి యుఎస్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా వీసా అయిపోయిన వాళ్ళు వద్దు అనుకున్నటువంటి రంగాల్లోని వారు మనం మర్యాదగా బయటకు రావటమే మంచిది. లేకపోతే వాళ్ళు చేతుల్లో హతం అవటం, లేకపోతే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది ప్రాక్టికల్గా జరుగుతున్న వాటిని ఒప్పుకొని తీరాలి మనం. దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్. వీ షుడ్ బి ప్రాక్టికల్. ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మనం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళని అనడానికి కూడా మనకేం రైట్స్ ఉన్నాయి. అవసరమైనప్పుడు పిలిపించుకుంటారు, అవసరం లేనప్పుడు పొమ్మంటే పోవాల్సింది, తప్పదు. కానీ గట్టిగా ఉందామను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉందాం అనుకుంటే మాత్రం వాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళు, అది గ్రహించాలి. అప్పటికీ చాలా అవకాశాలు ఇస్తుంటారు వాళ్ళు కూడా తప్పనడానికి లేదు. డైరెక్ట్గా సూచనలు ఇస్తుంటారు వాళ్ళు, మనకంటే చాలా తెలివైన వాళ్ళు. బాబు వెళ్ళిపో అని చెప్పి చాలా ఇండైరెక్ట్గా ఇస్తుంటారు సూచనలు. అవి అర్థమవుతుంటాయి మనకి. కానీ వాటిని పట్టించుకోకుండా రూట్గా ఉంటే మాత్రం వాడు ఇంకొక స్టెప్లోకి వెళ్తాడనమాట. ఓకే, కాబట్టి మనం ఏమైనా కూడా
మనం వాళ్ళని అనటానికి లేదు, వాళ్ళు ఏమి చేయలేము. ఐక్యరాజ్య సమితి కాదు ఇంకో చోటకు పోయినా సరే వాళ్ళదే నడుస్తుంది కానీ మనం ఏమి చేయలేము. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని మనం పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి యువకులకి నేను చెప్పదలుచుకున్నాను. ఇవి నా 2 మాటలు ఈ కరెంట్ టాపిక్ గురించి. హ్యావ్ ఏ నైస్ టైం. తర్వాత మన భారత ప్రభుత్వం కూడా మరి చనిపోయినటువంటి అబ్బాయిని భారతదేశం తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పడాలి అని చెప్పి నేను కోరుతున్నాను. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ.